పూజ అయిపోయిన తర్వాత పువ్వులు ఊరికే పాడేస్తున్నారా? అయితే వీడియోనైతే అస్సలు మిస్ కాకండి. ఈ పువ్వులతో మనం ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్‌నైతే తెచ్చుకోవచ్చు. సో, అది ఎలానో చూసేద్దాం. దానికోసం వచ్చేసి ఏ పువ్వులైనా సరే పర్వాలేదండి. నేను ఇక్కడ గులాబీ రేకులనైతే తీసుకున్నాను ప్రత్యేకించి. మీరు ఏ పువ్వులు బంతి పువ్వులు గానీ, చామంతి పూలు గానీ ఏవైనా కూడా తీసుకోవచ్చు. అందులో అక్కడక్కడ ఆకులున్నా కూడా ఏం కాదండి. సో, ఈ విధంగా తీసుకొని నేనైతే ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేదు అనుకుంటే గనక ఖాళీ మూకిట్లో డ్రై రోస్ట్ చేసుకోవడం అంటే అది క్రిస్పీగా అయ్యే వరకు కూడా మీరు మూకుట్లో వేపుకోవాలి. సో, కొంచెం అందులో అయితే టైం ఎక్కువగానే పడుతుందని నేను ఎయిర్ ఫ్రైయర్‌లో అయితే పెట్టేశానండి. ఎయిర్ ఫ్రైయర్‌లో 5 మినిట్స్‌కి అయితే పర్ఫెక్ట్‌గా అయితే అయిపోతాయి. క్రిస్పీగా అంటే మనం చేతితో మెదిపితే పొడిలా అయిపోయేలా ఉండాలండి. అంతలా అవ్వే వరకు కూడా ఫ్రై చేసుకుంటే మనకి వీటిని ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇంతకీ నేను అదేంటి అని అది చెప్పలేదు కదండీ. నేను ఇక్కడ వచ్చేసి ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్ రావడానికి అండ్ ఈటిలతో వచ్చేసి నేను ఇక్కడ ధూప్ స్టిక్స్ అయితే తయారు చేస్తున్నానండి. నేను ఇక్కడ రోజ్ ఫ్లేవర్ అయితే తయారు చేస్తున్నా. మీ దగ్గర బంతి పూలు ఉంటే బంతి పూతో ఆరెంజ్ కలర్ ఆ ఫ్లేవర్ తయారు చేయొచ్చు. నేను ఇక్కడైతే ప్రత్యేకించి రోజ్తో అయితే చేస్తున్నాను. అన్నీ మిక్స్ అయ్యి కూడా చేయొచ్చండి. సో, చూస్తున్నారు కదండీ ఎంత క్రిస్పీగా అయితే అయ్యాయో 5 మినిట్స్‌కే. సో, ఇలా అన్నిటిని కూడా కొంచెం క్రష్ చేసేసుకోవాలి. అంటే మరీ ఫైన్ పౌడర్ అయితే అవ్వదు. జస్ట్ కొంచెం పౌడర్‌లా అయితే ఈ విధంగా అయితే అవుతుంది చూస్తున్నారు కదండీ. బరకగా అయితే అవుతుంది. సో, ఇప్పుడు దీన్నైతే మిక్సీ చేసుకోవాలి. సో, దానికన్నా ముందు చిన్న ప్రాసెస్ ఉంది. మిక్సీ జార్‌లోకి వచ్చేసి ఇక్కడ నేను కర్పూరం బిళ్ళలు అయితే తీసుకున్నానండి. 7, 8 దాకా అయితే సరిపోతాయి. అందులోనే దాల్చిన చెక్క చిన్న ముక్క అయితే వేస్తున్నాను. ముక్కలుగా ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేస్తే కనుక తొందరగా మిక్సీ అవుతుందనేసి కొంచెం చిన్నగా అయితే చేశాను. ఇందులోకి 3 మొగ్గలు బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకులు వచ్చేసి 5 దాకా అయితే వేసానండి. సో, ఇప్పుడు ఈ చేసుకున్న ఈ బరక పౌడర్లో ఉంది కదండి, ఇది కూడా వేసేసి మంచిగా మిక్సీ అయితే చేసేసుకోవాలి మెత్తటి పౌడర్ లాగా. సో, ఇది మెత్తని పౌడర్‌లా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మెయిన్ స్టెప్ అయితే చేయాలి. ఇది చేయడం అంత పెద్ద కష్టమైన పని అయితే ఏం కాదండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది వరకు అయితే ఎండబెట్టాలి, ఎండుండాలి అలాంటివి అయితే ఉండేది. ఇప్పుడైతే ఎండతో పని లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో, ఇందులోకి నేను 2 టేబుల్ స్పూన్ దాకా ఆవు నెయ్యి అయితే వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మంచిగా అయితే మిక్స్ చేస్తున్నాను. ఆవు నెయ్య, ఈ కర్పూరం, ఇంకా బిర్యానీ ఆకు, లామగ్గులు అవన్నీ కూడా ఏంటంటే మన ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్ రావడానికైతే చాలా బాగా యూజ్ అవుతాయి. బయటైతే కొనుక్కొని తెచ్చుకుంటాం. బట్ ఏంటంటే అందులో కూడా ఎంతవరకు మంచి, ఎంతవరకు చెడు అన్నది ఎవరికీ లేదు. ఖచ్చితంగా అన్నిట్లో అయితే కల్తీ అయితే జరుగుతుంది కదా! సో, పిల్లలకి సాంబ్రాణి వేసినప్పుడు కూడా ఈ ధూప్ స్టిక్స్‌ని అయితే వాడుకోవచ్చండి. స్వయంగా మన చేతులతో అయితే చేసుకుంటున్నాం కదా! చాలా అంటే చాలా మంచిది. డెఫినెట్‌గా అయితే ట్రై చేయండి. ఇది చేస్తుంటేనే మనకి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. సో, అందులోకి మనకి ముద్ద కావడానికి ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే గనక రోజ్ వాటర్ అయితే యూజ్ చేస్తున్నానండి. సో, రోజ్ వాటర్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనకి మనం చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. ఉండి కొలిది బిగిసిపోయినట్టయితే అయిపోతుందండి. మనకు కన్సిస్టెన్సీ వచ్చేదాకా రోజ్ వాటర్ అయితే మిక్స్ చేసుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే రోజ్ పెటల్స్ డ్రై అయిపోయి ఉండడం వలన పెటల్స్ అనేవి వాటర్‌ని అయితే అబ్జర్వ్ చేసేసుకుంటాయి. సో, కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనకి ముద్దయ్యే కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా వేసుకొని చేసుకోవడమేనండి. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎండుండాలని అయితే అనుకుంటారు డ్రై చేయడానికి. అలా కూడా అవసరం లేదండి. ఇంట్లోనే ఒక గంట పాటు పెట్టుకుంటే ఫ్యాన్ గాలికి మంచిగా అయితే డ్రై అయిపోతాయి. సో, చూస్తున్నారు కదా నాకైతే ఇన్ని అయ్యాయి. ఇలా ఏ షేప్‌లో కావాలితే ఆ షేప్‌లో అయితే చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా నేను ఇక్కడ వచ్చేసి 2 రకాలుగా అయితే చేశాను. సో, ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ఏంటంటే ఈ షేప్ చేయడానికి, గౌరీదేవి షేప్ చేయడానికి మంచిగా వస్తుంది. సో, ఇలా చేయడానికి కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది కాబట్టి నేను కూడా అలాగే చేస్తాను అన్నీ కూడా. సో, ఇప్పుడైతే వెలిగించి అయితే చూపిస్తాను. ఇవి వెలిగించకపోయినా కానీ రూమ్‌లో ఎక్కడ పెడతామో ఆ రూమ్ అంతా కూడా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి డెఫినెట్‌గా. సో, ఇంట్లో ఉన్న వాటితోనే చాలా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. డెఫినెట్‌గా అయితే ట్రై చేయండి. వేస్ట్ అని పాడేసే వాటిలతోనే కదా మనం చేసుకునేది. అది కూడా ఖర్చు ఏమీ లేకుండానే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. కాకపోతే రోజ్ పెటల్స్‌ని డ్రై చేయడం మాత్రమే మూకుట్లో కొంచెం కష్టం గానీ మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ అండి. ఒక హాఫ్ అన్ అవర్‌లో మొత్తం అంతా కూడా ఫినిష్ అయిపోతుంది. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. మీరు ఏ ఫ్లేవర్ చేశారో